విశాఖ సాగర తీరంలో క్రికెట్ ఫీవర్ తారస్థాయికి చేరింది. మధురవాడ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న 3వ వన్డే మ్యాచ్ కు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. క్రికెట్ మ్యాచ్ ను చూడటానికి క్రీడా అభిమానులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. నగరంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్య లేకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామంటున్న విశాఖ పోలీస్ కమిషనర్ బాక్షితో మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ చౌదరి ఫేస్ టు ఫేస్. విశాఖ కేంద్రంగా జరుగుతున్న వన్డే మ్యాచ్కి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పటికే 2 మ్యాచ్లు పూర్తయిన నేపథ్యంలో ఒకటి ఇండియాతో పాటు మరొక మ్యాచ్ సౌత్ ఆఫ్రికా విజయం సాధించిన నేపథ్యంలో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి బందోబస్తు మొత్తం చూస్తున్నటువంటి పోలీస్ కమిషనర్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ క్రికెట్ మ్యాచ్కి సంబంధించి ఇది 3వ మ్యాచ్. ఈ మ్యాచే ఫలితాన్ని నిర్దేశిస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున క్రౌడ్ వచ్చే అవకాశం ఉంది. ట్రాఫిక్ సమస్యలు ఎలా ఉండబోతున్నాయి, దాన్ని ఏ విధంగా మీరు తీర్చే అవకాశం అయితే కనిపిస్తుంది? ఇప్పుడు ఈసారి ఫుల్ హౌస్ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాబట్టి ట్రాఫిక్ ప్రాబ్లం రానియకుండా ట్రాఫిక్ అడ్వైజరీ ఇష్యూ చేస్తున్నాం. ట్రాఫిక్ డైవర్షన్ ప్లాన్ చేస్తున్నాం. పకడ్బందీగా ట్రాఫిక్ బందోబస్తు పెడుతున్నాం. పార్కింగ్ ప్లేసెస్ మేము ముందుగానే అందరికీ తెలియజేస్తాం. ఆ పార్కింగ్ ప్లేసెస్లో బండి పార్క్ చేసి తర్వాత నడిచి రావాలి. అదే మాదిరిగా డ్రోన్ ద్వారా, సీసీటీవీ ద్వారా మేము కంటిన్యూస్గా పరిశీలిస్తాం ట్రాఫిక్. ఒక ట్రాఫిక్ యాప్ ఉంది, ఆస్ట్రం ద్వారా కూడా ఎక్కడైనా కంజెషన్ ఉంటే వెంటనే ఆ కంజెషన్ క్లియర్ చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. పబ్లిక్కి కూడా మీ ద్వారా చెప్తున్నాం, పబ్లిక్ కూడా పోలీస్కి సహకరించాలి. సార్, ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్స్ పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటుగా టికెట్స్కి సంబంధించి కొంతమంది ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెడుతూ ఉన్నారు. టికెట్స్ మా దగ్గర ఉన్నాయి, మీరు డబ్బులు సెండ్ చేస్తే టికెట్స్ ఇస్తామని. దాని ద్వారా చాలామంది యువకులు కూడా దానికి డబ్బులు కూడా కడుతున్నారు. దీని మీద ఏమన్నా మీకు ఫిర్యాదులు వచ్చినాయా? వాటిని ఏ విధంగా అరికట్టబోతున్నారు? ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ ఇంతకుముందు కూడా చాలామందిని పట్టుకోవడం జరిగింది. చాలామంది చాలా కేసులు కూడా కట్టాము. ఆన్లైన్ బెట్టింగ్ కంప్లైంట్ వస్తే వెంటనే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. టికెట్ బ్లాక్ మార్కెటింగ్ గురించి మాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ రాలేదు. ఆర్గనైజర్స్తో మాట్లాడితే బ్లాక్ మార్కెటింగ్ జరగనీయకుండా చూస్తామని చెప్పారు. ఆ రోజు కూడా బ్లాక్ మార్కెటింగ్ జరగనీయకుండా చాలామందిని మేము దింపుతాము. అండ్ పబ్లిక్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ దృష్టిలో ఆన్లైన్ బెట్టింగ్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే, బ్లాక్ మార్కెటింగ్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే, ఎవరైనా మా దగ్గర టికెట్ ఉంది మాకు డబ్బు పంపండి, అటువంటి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. లేకపోతే మా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ వైజాగ్లో ఉంటే 7995095799 ఈ నెంబర్కి సంప్రదించాలి. సార్, పోలీస్ పరంగా ఎంతమంది బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది? ముఖ్యంగా ట్రాఫిక్ కావచ్చు, లా అండ్ ఆర్డర్ కావచ్చు, ఎంతమంది పోలీసుల్ని ఇక్కడ ఉపయోగిస్తున్నారు? దాదాపు 1500 మంది పోలీస్ని డిప్లాయ్ చేయబోతున్నాం. అందులో దాదాపు 1000 మంది మన వైజాగ్ సిటీ పోలీస్, మిగతా 500 మంది బయట నుండి కూడా పిలుస్తున్నాం. అందులో ఒకవైపు స్టేడియం బందోబస్తు, మరోవైపు ట్రాఫిక్ బందోబస్తు. అది కాకుండా యాంటీ సబోటేజ్ చెకింగ్, రోడ్ ఓపెనింగ్ పార్టీస్, ఫ్రిస్కింగ్, డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్, హ్యాండిల్ మెటల్ డిటెక్టర్, ఫిజికల్ ఫ్రిస్కింగ్, అన్ని విధంగా ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. మా ఉద్దేశం పబ్లిక్కి ఇబ్బంది జరగకూడదు. అండ్ సేఫ్టీ సెక్యూరిటీ విషయంలో కూడా ఎటువంటి కాంప్రమైజ్ మనం చేయకూడదు. సార్, జాతీయ రహదారికి ఆనుకొని క్రికెట్ స్టేడియం ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు కూడా ఉండబోతున్నాయి కాబట్టి అటు విజయనగరం నుంచి వచ్చే ట్రాఫిక్స్ కావచ్చు, ఇటు విశాఖ నుంచి విజయనగరం వెళ్ళే ట్రాఫిక్కి సంబంధించి ఎటువైపు మళ్లించే అవకాశం ఉంది సార్? వాటికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా చేశారు? ప్రతిసారి ఎలా డైవర్ట్ చేస్తాం, ఈసారి కూడా అలాగే డైవర్ట్ చేయబోతున్నాం. ఈరోజే మేము ట్రాఫిక్ అడ్వైజరీ ఇష్యూ చేస్తాం.
రేపు కూడా రిపీట్ చేస్తాం. అది ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తాం. పబ్లిక్ మాకు సహకరించాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అయితే మొత్తానికైతే విశాఖకు సంబంధించి విశాఖలో ఉన్నటువంటి పోలీస్ అధికారులందరూ కూడా దాదాపు ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. దాదాపు 1500 మంది పోలీసులతో పూర్తి స్థాయిలో బందోబస్తు చేస్తున్నామని పోలీస్ కమిషనర్ గారు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా విశాఖలో క్రికెట్ మ్యాచ్ అంటే ఆ జోరు వేరే విధంగా ఉంటుంది. తమ అభిమాన క్రికెట్ దేవుళ్లను ప్రత్యక్షంగా వీక్షించాలనే ఉద్దేశంతో దూర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో క్రీడాభిమానులందరూ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళెవరికి కూడా పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా సమస్యలు లేకుండా చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్లు కూడా తెలియజేస్తున్నారు. ఈ క్రికెట్ మ్యాచ్ ప్రశాంత వాతావరణంలో ముగిసే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేశామంటూ కూడా పోలీస్ కమిషనర్ గారు అభిప్రాయపడుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ఈశ్వర్, విశాఖపట్నం, బీఆర్కే న్యూస్.